బంగారం కరుగుతుందా? వీళ్లను పోలీసు పరిభాషలో బీహారీ ముఠా అంటారు. వీళ్ళేం చేస్తుంటారో చూద్దాం. వీళ్ళు మహిళలు మాత్రమే ఉన్న సమయాలలో ఎంచుకొని వెండి వస్తువులకు మెరుగు పెడతామని చెప్పి వారి మాటలతో నమ్మిస్తారు. అమాయకపు మహిళలు వారిని నమ్మి వెండి వస్తువులకు మెరుగు వేయిస్తారు. వాళ్ళు ఆ వస్తువులకు బాగా మెరుగు తెప్పించి వాళ్ల మెప్పు పొంది వారు ఇచ్చినంత డబ్బు తీసుకుని ఇక వారి అసలు పని మొదలు పెడతారు. అమ్మా, మీ బంగారు వస్తువులను కూడా ఇస్తే వాటిని మీ ముందే మెరుగుపెట్టి ఇస్తాము. మీకు తోచినంత ఇవ్వండి. బజారుకు వెళ్లి కడిగిస్తే మీకు చాలా ఖర్చవుతుంది అంటూ వల విసురుతారు. ఇక వారి నైపుణ్యాన్ని చూపించే సమయం వచ్చింది. చూశారా? ఆ మోసగాడు ఆ బంగారు గొలుసును మహాద్రావకంలో ముంచి తీస్తున్నాడు. ఈ ద్రావకంలో ముంచకనే ఆ గొలుసులో కొంత బంగారం కరిగిపోతుంది. అంటే మీరు ఇచ్చిన గొలుసు సుమారు 4 సవర్లు ఉన్నట్లయితే దానిని ద్రావకంలో వేయగానే సుమారు 1 సవరు బంగారం అందులో కరుగుతుంది. అలా కరగగా మిగిలిన గొలుసును ఆమె చేతికివ్వకుండా చూపిస్తూ వాళ్ల ముందే ఊకతో ఉన్న కాగితంలో చుట్టి, అమ్మా, దీన్ని 15 నిమిషాల వరకు తెరవద్దు. గొలుసులోని తడిని ఊక పీల్చేస్తే మంచి మెరుగొస్తుంది అంటూ పొట్లం చేతికిస్తారు. ఇంతటితో వారి పని పూర్తయినట్లే. మీరు ఆభరణాలు కొన్న షాపు వద్ద కానీ లేక మీకు తెలిసిన బంగారు కొట్ల వద్ద మాత్రమే మీ ఆభరణాలకు మెరుగు వేయించుకోండి.